నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను దుండిగల్ బౌరంపేటలోని ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు వచ్చాను. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది అతి తక్కువ ఖర్చులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే షాప్స్ కోసం సర్చ్ చేస్తున్నారా? అవసరం లేదు. మీకు కాస్త స్థలం ఉంటే చాలు, 1 వీక్ లో మీకు నచ్చిన విధంగా కంటైనర్ షాప్ ని, షటర్స్ ని మీ దగ్గరికే తెచ్చిస్తామంటున్నారు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ చేరియాల భాస్కర్ గౌడ్ గారు. ఒకసారి వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా రిస్క్తో, టెన్షన్తో కూడుకున్న పని. షాప్స్ కోసం వెతకాలి, అన్ని మోడిఫై చేసుకోవాలి, ఫర్నిచర్ అది చూసుకోవాలి, అన్ని రకరకాల టెన్షన్స్ ఉంటాయి. అవేమీ అవసరం లేకుండా మీరు మొత్తం రెడీ చేసి షట్టర్స్ని వాళ్ళ దగ్గరికే తీసుకొచ్చి ఇస్తా అంటున్నారు. కేవలం స్థలం ఉంటే చాలా? స్థలం ఉంటే చాలు. మిగతా వాళ్ళకి నచ్చిన విధంగా మనం కస్టమైజ్ చేసిస్తాము. ఇప్పుడు మనం చూస్తున్న కంటైనర్ వచ్చి కిరాణా షాప్ కోసం వాళ్ళు చేపించుకున్నారు. ఓకే, మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది సెటర్ మోడల్. ఓకే, అసలు సూపర్ గా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా వ్యూవర్స్ కి చూపిద్దాం. ఒక కిరాణా షాప్ కోసం కస్టమర్ దీన్ని ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్ చేయించుకున్నారు అంతేనా? ఎక్కడికండి, ఎక్కడికి షిఫ్ట్ చేయబోతున్నారు దీన్ని? ఇక్కడ మనం దగ్గర మన జీడిమెట్ల దగ్గరనే రామరెడ్డి నగర్ అని వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకు పంపిస్తాం ఈ రోజు. కేవలం స్థలం ఉంటే చాలు, వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన ఉంటే చాలు, షాప్స్ కోసం, షటర్స్ కోసం అది చేయించాలి, ఇది చేయించాలని వెతకనవసరం లేదు. రెడీమేడ్ గా మీ దగ్గరికే కంటైనర్ షాప్ ని మీ దగ్గరికి తరలిస్తారు. ఓన్లీ అంటే ఇది ఎంత పడుతుందండి కాస్ట్? ఇది వచ్చేసి మనకు 1,80,000 చేసాం. ఓకే, ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయా అండి? ఇది ఒక్కసారి నాకు దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎంత స్పేస్ ఉంది ఏంటి అనేది? 150 SFT లో చేసాము. ఇటు సైడ్ 10 ఫీట్ ఉంది, ఇది ఒక 15 ఫీట్ ఉంది. 150 SFT ఒక సెటర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వాళ్ళకి సంబంధించిన ర్యాక్స్, రెడీమేడ్ ర్యాక్స్ ఇక్కడ ఫిట్ చేసుకుంటారు. యూ షేప్ లో ర్యాక్స్ ఫిట్ చేసుకొని ముందు అక్కడ కౌంటర్ వేసుకుంటారు, మిగతా వస్తువులని ఇక్కడ కింద పెట్టుకుంటారు. మెయింటెనెన్స్ కూడా ఈజీ కదండి? మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది. మనం లైట్లు, ఫ్యాన్లు మనం ఆల్రెడీ ముందే ఫిట్ ఇస్తాము. వాళ్ళకి కావాల్సిన అక్కడ సైడ్ చూడండి, ఏదైనా ఫ్రిడ్జ్ లాంటిది పెట్టుకోవాలని అక్కడ ఇచ్చాము, స్విచ్ సాకెట్. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ ఉంటుంది, షిఫ్టింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. దీని తర్వాత బిజినెస్ చిన్నగా మొదలుపెట్టి పెద్ద బిజినెస్ చేయాలనుకున్నప్పుడు దీని అవసరం అయితే ఒక సైడ్ ఇంకొక కంటైనర్ పెట్టి ఎక్స్టెన్షన్ చేసి దీంట్లో కూడా పెట్టవచ్చు. ఇట్లా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటుంది. షాప్ మాల్ అనుకోండి, ఫస్ట్ ఏదైనా సెటర్ తీసుకోవాలి, ఏదైనా షాప్ తీసుకోవాలి, ఫస్ట్ అడ్వాన్స్ పే చేయాలి. 6 నెలలు ఇస్తావా, 7 నెలలు ఇస్తావా అని అడ్వాన్స్ అడుగుతారు. అడ్వాన్స్ దాదాపు 2 లక్షలు 3 లక్షలు అడుగుతారు. ఇది మనం 180లో మొత్తం సెటప్ వచ్చింది కదా. అదే సొంత జాగా ఉన్నా లేదా లీజుకి తీసుకోవాలనుకున్న ఏదైనా షాప్ పెట్టిన వాళ్ళు, బిల్డింగ్ అనేది ఒక రేట్ ఉంటుంది, కట్టిన దానికి అడ్వాన్స్లు ప్లస్ రెంట్, ఇచ్చే అడ్వాన్స్ పేమెంట్ లోనే మీరు మొత్తం అంతా రెడీ చేసి రెడీమేడ్ గా ఇచ్చేస్తున్నారు. ఓకే, ఎవరికైనా ఇది నిజంగా ఒక మంచి యూస్ఫుల్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఒకసారి ఇంకా వేరే చూపిస్తారు. కడప నుంచి మనకు సార్ ఒక ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు మొబైల్ షాప్ పెట్టడం కోసము చేపిస్తున్నారు. చూద్దాం, ఇప్పుడు అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, చూద్దాం. భాస్కర్ గారు, ఇవేంటి కస్టమర్ ఆర్డరా? అవును మేడం, కడప కోసము మొబైల్ షాప్ల కోసము 2 సెటర్ మోడలే చేసుకుంటున్నారు. అండర్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పాను కదా, ఇది సెటర్ ఇప్పుడు వస్తుంది. సెటర్ వాళ్ళు ఫిట్ చేసేస్తారు. వైరింగ్ కూడా చూడండి, మనకు వైరింగ్ అంతా కూడా ఇంట్లో వేసినట్టే కూడా అన్ని మనము దగ్గర PVC పైప్స్ లోనే మనము వైరింగ్ చేస్తుంటాము. ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేకుండానే మనం వైరింగ్ వేస్తాం దీంట్లో. ఇది ఒకటి, 2 షాపులతో తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఈ 2 మొబైల్ షాప్స్ కోసం, మొబైల్ షాప్ కోసమే కన్స్ట్రక్షన్. కడప వరకు పంపించాలంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్కువ అవుతాయేమో అండి? అవును మేడం, ఒక్కొక్క దానికి 50,000 రూపాయలు, 55,000 రూపాయలు ఒక్కొక్క దానికి పడుతుంది. అంటే 1,10,000 రూపాయలు దాకా ట్రాన్స్పోర్ట్ పే చేస్తున్నారు. ఒకవేళ ఆ కడప డిస్ట్రిక్ట్ లోనే మనం కంపెనీ ఉంటే. ఓకే, అందుకే మీరు ఫ్రాంచైజీ గురించి ఆలోచించాము. ఇట్లాంటి వాటి కోసం మనం ఫ్రాంచైజీలు ఇస్తున్నాము. అన్ని జిల్లాల నుంచి మనకు దాదాపు అన్ని జిల్లాలకు మనం మెటీరియల్ పంపించాము. ఇక్కడ నుంచి మనం కర్ణాటక కూడా పంపించాము, రాయచూరు పంపించాము, తమిళనాడు కూడా పంపించాము. ఇట్లా అన్ని జిల్లాల్లో, అంటే మన జిల్లాలే కాకుండా వేరే స్టేట్లో కూడా మనం పంపిస్తున్నాం. కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందికరం అవుతుంది. అది నైట్ లోనే వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఏమైనా ఇబ్బంది అయినా కూడా డ్యామేజెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా కస్టమర్ ఒక 10 లక్షలు పెట్టి 2 కంటైనర్లు చేపించుకున్నాడు అనుకోండి, పెద్ద మోడల్, అవి వెళ్ళేసరికి చిన్నగా ఏదైనా అయితే కూడా బాధ అనిపిస్తుంది. అట్లా ట్రాన్స్పోర్ట్ లో కూడా ఇబ్బంది కలగకుండా, ప్లస్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా కస్టమర్ కి ఎక్కువ పడకుండా, ఈ నీడ్ ఉన్న దాన్ని మనం ఖచ్చితంగా కస్టమర్ దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో ఫ్రాంచైజీలు ఇవ్వాలనుకుంటున్నాము. ఫ్రాంచైజీలు ఇచ్చి బ్రాంచెస్ పెట్టాలని ఫస్ట్ ఆలోచన. బ్రాంచెస్ మనం 23 జిల్లాలలో 23 బ్రాంచ్లు పెట్టి మనం చూసుకోలేం కాబట్టి వీటిని ఫ్రాంచైజ్ రూపంలో ఇస్తే అక్కడ ఒక యూనిట్ వస్తుంది ఆ జిల్లాకి. దాంతో పాటు అక్కడ మన
బ్రాంచ్ తీసుకునే వాళ్ళకి మన పార్ట్నర్ కి ఆయన కూడా లాభాలు కూడా మనం అంటే పంచుతాం. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎక్కువ రెట్టింపు లాభాలు కావాలి అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉన్న డిస్టిక్ లో 1000 గజాల స్థలము 25 లక్షల రూపాయలు ఉంటే ఒక 3-4 నెలల్లోనే వాళ్ళకి ఆ డబ్బులు తిరిగి వస్తాయి, ఇంకా రెట్టింపు వస్తాయి. అవును వస్తాయి. అంటే మనం అనుకుంటే మనము ఫస్ట్ అంత కష్టపడే తత్వం ఉండాలి. కష్టపడకుండా ఉండాలి. 3-4 సంవత్సరాల లోపు దాదాపు కోటీశ్వరులు అయ్యే విధంగా ఈ బిజినెస్ అనేది గ్రోత్ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మోడల్స్ నేను చూపించిన మోడల్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. కానీ దీంట్లో చాలా మార్పులు చెందుతాయి, రాను రాను చాలా మార్పులు చెందుతాయి. చాలా మోడర్న్ లుక్ తో ఇవి తయారు చేయబడుతుంది. ఎప్పటికీ ఎండ్ అవ్వని బిజినెస్. సో మెటీరియల్ దాని గురించి ఒకసారి చెప్తారా అండి? చెప్పండి మేడం. మనకు కంటైనర్ సైజ్ వచ్చేసి దీని సైజు 9 ఫీట్ హైట్ తీసుకున్నారు కస్టమర్. 12/24 సైజ్ తీసుకున్నారు. దీన్ని మనము టోటల్ వచ్చేసి ఐరన్ స్ట్రక్చర్, తర్వాత ఐరన్ షీట్ కావాలని కస్టమర్ మనకు అడిగితే ఐరన్ షీట్ ఎంఏ షీట్లోనే మనం చేస్తున్నాము. ఇదంతా మనకు సెక్షన్ అయిపోయిన తర్వాత కింద ఫ్లోరింగ్ వచ్చేసి 18 mm సిమెంట్ బోర్డు వీటికి వాడుతున్నాము ఫ్లోరింగ్ లో. దీనిపైన 1 mm కార్పెట్ మ్యాట్ వస్తుంది. ఈ ప్రతి 4 ఫీట్లకు ఒకటి MDF బోర్డు మనం వాడుతున్నాం. కస్టమర్ ఒక కలర్ సెలెక్ట్ చేశాడు మనకు, ఇవన్నీ మీరే ప్రొవైడ్ చేస్తారు? మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఎంత అమౌంట్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొబైల్ షాప్? 3,50,000. 3,50,000 అంటే స్పేస్ ని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. కాస్ట్ తగ్గడం కానీ వాళ్ళ నీడ్స్ ని బట్టి కూడా కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. నార్మల్ గా మేము 8 ఫీట్లు ఇస్తాము, వాళ్ళకి కస్టమర్ 9 ఫీట్లు అడిగారు కాబట్టి కొంచెం ఎక్కువ. 8 ఫీట్ల కాస్ట్ ఎంత ఉంటుంది? 8 ఫీట్ల 3 లక్షల లోపు ఉంటుంది. 3 లక్షలు. సో 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా ప్రైస్? మనకు ₹1,00,000 చిన్న కంటైనర్ లక్షలు కూడా స్టార్ట్ అవుతుంది, అట్లా ఏం లేదు. చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవాలంటే ₹1,00,000 కూడా భాస్కర్ గౌడ్ గారు కస్టమైజ్ చేసి ఇస్తామంటున్నారు. కొంచెం మీకు కొంచెం పెద్దగా కావాలి, కొంచెం స్పేషియస్ గా ఉండాలి, పెద్దగా షాప్ పెట్టుకోవాలి అంటే మాత్రం ఒక 3 lakhs బడ్జెట్ వేసుకోండి. మీకు అన్ని రకాలుగా మీరు కస్టమైజ్ చేసిస్తారు. మీకు అనుగుణంగా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసిస్తారు. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే ఏం చెప్తారు? చెప్పిన ఏ రకమైన సరే స్థలం ఉండి లేదా సెటర్ మోడల్ సెటర్లోనే కాకుండా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పెట్టడం కాకుండా ఓపెన్ ల్యాండ్స్ లో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏ షాప్స్ అయినా అవ్వచ్చు. కూరగాయల షాప్ అవ్వచ్చు, తర్వాత సెలూన్ షాప్స్ అవ్వచ్చు, బ్యూటీ పార్లర్స్ అవ్వచ్చు, బొటిక్స్ అవ్వచ్చు. ఎట్లాంటి కమర్షియల్ కంటైనర్స్ కావాలన్నా, కమర్షియల్ బిజినెస్ ఏది చేయాలన్నా కూడా ఇవి అవసరం ఉంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే మీకు సైజు తగ్గట్టు మీకు కస్టమైజ్ చేసి మేము ఇస్తాం. కమర్షియల్ బిజినెస్ ఏది కావాలనుకున్నా ఇలాంటి పోర్టబుల్ కంటైనర్ షాప్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడికి రండి, అది కూడా మీరు కావాల్సిన విధంగా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసిస్తామంటున్నారు. మీ స్పేస్కి తగ్గట్టు కాస్ట్ ఉంటుంది. 1 lakh కూడా మీకు కొంచెం చిన్నగా కావాలంటే 1 lakh కూడా మీకు కస్టమైజ్ చేసిస్తామంటున్నారు. ఇంకోటి 15 to 20 years వరకు లైఫ్ టైం కూడా ఉంటుందని చెప్తున్నారు భాస్కర్ గౌడ్ గారు. సో ఫ్రాంచైజీ కావాలనుకున్నా మీరు రావచ్చు. 25 లక్షల రూపాయలు మీ దగ్గర ఉండి 1000 గజాల స్థలం ఉంటే చాలు. 3-4 monthsలోనే మీకు దానికి రెట్టింపు సంపాదించుకోవచ్చు. కాకపోతే కష్టపడే తత్వం, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంటున్నారు. అంతేనా అండి? థ్యాంక్ యూ భాస్కర్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.